భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భారతం శ్రీమన్మహాభారతంలో ధర్మాన్ని గురించి, దాని యొక్క ఆచరణని గురించి, దాని యందుండే ఆదరాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. ధర్మః శ్రుతో వా దృష్టో వా స్మృతో వా కథితోపి వా అనుమోదితో వా రాజేంద్ర పునాతి పురుషం సదా. ధర్మః ఒక మంచి ఆచరణ, ఒక సజ్జనుడి యొక్క ప్రవృత్తి. ఎవరైనా మంచి ప్రవృత్తి చేస్తుండేటప్పుడు శృతోవా, దాని గురించి మనం విన్నప్పటికీ కూడా అది మనని బాగు చేస్తుంది. మనం ఆచరించగలిగితే నిజంగా చాలా మంచిది. కానీ ఒక్కొక్కసారి ఆచరించలేం. కనీసం ఏమిటి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గురించి ముందర వినే ప్రయత్నం చేయి. ఇది మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని. ధర్మ శృతోవా, ఓహో ఫలానా వ్యక్తి ఈ రకంగా ఆచరించేవాడట అంటూ ఒకరు చెబుతుంటే దాని ముందర శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. కొంతకాలం వినగా 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 నీవు ఆచరించగలుగుతావు. అదే కానీ ఆచరించాలనేటువంటి అభిప్రాయమైనా ఏర్పడచ్చు. శృతోవా, విన్నప్పటికీ కూడా అందులోకి ప్రవృత్తి కలిగేటువంటి అవకాశం కొంతకాలానికి ఏర్పడవచ్చు. కనుక అది మంచిదే. దాని తర్వాత దృష్టోవా, లేదా ఒకరు ఆచరిస్తున్నారు, నువ్వు దాన్ని చూసావు. ఆ చూడడం వల్ల ఇందులో ఒక అద్భుతమైన సంస్కారం ఏర్పడుతుంది. ఓహో, వారు అప్పుడు ఇలా చేసేవారు, మనం కూడా ఇలా చేద్దాం అని నీకు మరింత త్వరగా దాంట్లో ప్రవృత్తి ఏర్పడటానికి అవకాశం ఉంది పెద్దల ఆచరణను చూసినప్పుడు. అందుకే ఒక పెద్దల యొక్క ఆచరణని, శిష్టుల అయినటువంటి వారి యొక్క ఆచరణని చూడు అని మన వాళ్ళు చెబుతుంటారు. వారి గురించి విను అని చెబుతుంటారు. చూస్తున్నప్పటికీ కూడా అది మన తరింపచేస్తుంది. స్మృతోవా, ఇప్పుడు ఈవేళ మనం సాక్షాత్తుగా చూడడానికి అవకాశం లేకుండా ఏదో దూర తీరాలకి మనం వెళ్ళిపోయాం. శిష్టులైనటువంటి వారు మన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, వారు ఎక్కడో ఉండేవారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నువ్వు చూసి ఉండేవాడివి. కానీ ఈవేళ అక్కడ ఎవరు చూడటానికి లేకపోతే కనీసం ఫలానప్పుడు ఫలానా వారు ఇట్లా ప్రవర్తించారు, నేనప్పుడు చూసేవాడిని, వారు ఎంత శ్రద్ధగా చేసేవారో, ఎంత చక్కగా ఆచరించేవారో అంటూ అప్పుడెప్పుడో నీవు చూచినటువంటి దానిని ఈవేళ తిరిగి స్మరించినప్పటికీ కూడా వారి యొక్క సదాచారం ఈవేళ ఆ స్మరణ మాత్ర ప్రభావం చేత నిన్ను తరింపచేస్తుంది. స్మృతోవా, లేదు ఒకరెవరైనా సందేహం కలిగినప్పుడు నువ్వు ఈ పెద్దల యొక్క ఇదివరకు ఎప్పుడో నీవు చూచినటువంటి పెద్దల యొక్క ఆచరణని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని కథితోపివా, ఇదిగో వారు ఎట్లా ఆచరించేవారట అని నువ్వు మరొకరికి తెలిపినప్పటికీ కూడా, లేదండి ఎవరికి తెలపడానికి అక్కడ అవకాశం లేదు, ఎవరు అడగటం లేదు, ఎవరు వినరు కూడాను, నువ్వు స్మరించుకో అంటే నాకు స్మరించుకోవడానికి తీరిక లేదండి. పోనీ స్మరించుకోవాలంటే ముందర అది లోపల రికార్డ్ అయి ఉండాలి. అప్పుడు కదా స్మరణ అనేది. నాకు లోపల రికార్డ్ చేసుకోవడం బొత్తిగా ఇలాంటివి ఇష్టం లేదండి, నాకు అన్నీ కూడా ఇంతకంటే మరొకటి ఏవో రికార్డ్ చేసుకుంటాను అంటూ వాడికి ఏవో ఇతరమైన వాళ్ళ వాటు, పోనీ పర్వాలేదు. దృష్టోవా, పోనీ ఒకళ్ళు చేస్తుంటే చూడు, నేను చూడను అంటూ కళ్ళు మూసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం లాంటివి చేయకు. శృతోవా, పోనీ నువ్వు చూడలేవయ్యా, మరొకరు ఎవరో వచ్చి చెబుతూ ఉంటారు, ఇదిగో శ్రీరామచంద్రుడు ఇట్లా ఆచరించేవాడట, ఆయన వనవాసంలో ఇట్లా ఉన్నట, ఋషుల సేవ ఇట్లా చేసేవాడట, ఆ అయోధ్యాపురంలో ప్రజల సేవ ఇట్లా చేసేవాట అని చెబుతుంటే కనీసం శ్రవణం చేయి. మొట్టమొదట నువ్వు చేయగలిగింది శ్రవణం. వాళ్ళు చెబుతుంటే
చెప్పడానికి వీల్లేదంటూ నువ్వు చెవులు మూసేసుకోవడమో చెవుల్లో బలవంతంగా ఏదో పెట్టేసుకోవడమో చేయకుండా ఉంటే పోనీ నాకు వెంటనే ఇష్టం లేదయా నాతో చెప్పకు, పోనీ పక్కనే ఎవరితోనే చెబుతుంటే అలాంటి వాళ్ళని అందరినీ కూడా దూరంగా పంపించి అనుమోదితో వా రాజేంద్ర, మరొకరెవరో చెప్పుకుంటూ ఉంటే, మరొకరెవరో ఆచరించుకుంటూ ఉంటే, మరొకరెవరో వింటూ ఉంటే, మరొకరెవరో తలుచుకుంటూ ఉంటే కనీసం దాని గడ్డు పెట్టకు. కొంతమందిని మన లోకంలో చూస్తుంటాం, ఎవరైనా మంచిని చేస్తూ ఉంటే, మంచిని తలుస్తూ ఉంటే, మంచిని చెబుతూ ఉంటే వీడు సహించలేడు, వాడిని చెప్పనివ్వడు, వాడి మనస్సుకు కూడా వీడు కాపలా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నమాట. అది కాకుండా అనుమోదితో వా రాజేంద్ర, చేసేటటువంటి ధర్మ ఆచరణని, మంచి పనులని కనీసం సరే పోన్లేదు మనకెందుకు, వాడి మనాన్ని వాడు ఉండని, వాడి పనేదో వాడిని చేసుకొని ఆ మాత్రం నీలో ఉన్నప్పటికీ నీ కూడా చాలు, అది ఒకనాడు నిన్ను బాగు చేయడానికి అవకాశం ఏర్పడుతుందయ్యా. కొంతకాలం అనుమోదించగా అది క్రమంగా నిన్ను కూడా ఆ సత్కార్యంలోకి దింపేటట్టుగా నీవు కూడా ఆ రకమైనటువంటి చేసేవాడిగా నిన్ను మార్చవచ్చును. శ్రీకృష్ణ అవతారానికి సంబంధించిన ఓ చిన్న సంఘటన. కృష్ణుడు ఎక్కడో రేపల్లెలో ఉన్నాడు, అక్కడెక్కడో పెరుగుతున్నాడు. కంసుడు ఎక్కడో మధురా నగరంలో ఉన్నాడు. ఈ ఊరికి ఆ ఊరికి మధ్య పెద్ద యమునా నది ప్రవహిస్తోంది. అదొక చిన్న పల్లె, ఇదొక పెద్ద నగరం, పెద్ద పట్టణం. అక్కడ ఆయన మానాన్న ఆయన పశువులతో ఆడుకుంటూ, గోపకులతో ఆడుకుంటూ, గోపికలతో సంచరిస్తూ, వెన్నెలతోటి పాలతోటి పెరుగులతోటి తన జీవితం గడుపుతున్నాడు. కంసుడికి ఏమైందండి? హాయిగా తన మానాన్న తన రాజ్యం చేసుకోవచ్చు కదా. అంటే కనీసం అక్కడ ఉండి ఆయన మానాన్న ఆయన్ని కూడా బతకనివ్వడం వీడికి ఇష్టం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు చూడటం కాదు, వినడం కాదు, తలుచుకోవడం కాదు, ఆయన చేసేటువంటి పనులని గురించి అదే మరి ఎవరితో చెప్పడము కాదు. కనీసం ఆయన మానాన్న ఆయన ఉంటే వీడికి ఏమిటి వచ్చిందో మనకి తెలియదు. ఒక్కొక్కరిని అక్కడికి పంపాడు. వాళ్ళంతా పోయారు. పోన్లే వాళ్ళంతా పోతే పోయారు, పోని కనీసం మనమైనా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాం కదా, ఇలా ఉందాం అని కూడా ఊరుకుంటే కంసుడు అక్కడికి బాగానే ఉండేవాడు. కానీ అది కూడా పోయాడు. ఏం చేశాడు? ఆ కృష్ణుడిని కోరి తన ఊరికి రప్పించుకున్నాడు. గోదాదేవి తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో తాను చెబుతూ తాన్ తీంగ్ నినైంద కరుత్తై పిழைపిత్ కంజన్ వైతిల్ నిరుపెన్ నిన్న నెడుమాలే అని సంబోధిస్తుంది శ్రీకృష్ణుని గురించి ఒరుత్తి మగనాయ్ అనేటటువంటి 25వ పాసురంలో. అందులో తానంటుంది అక్కడెక్కడో ఉండేటువంటి కృష్ణుని ఆయన మానాన్న ఆయన బతకనివ్వకుండా అలా ఉండి ఆయన అక్కడే ఉండేవాడేమో. ఆయన మధురా నగరానికి ఒక వంక పెట్టి పిలిపించాడు. ధనుర్యాగము అనే ఒక వంక పెట్టి ఆయన కంచికడికి రప్పించాడు. పోనీ ఆ రప్పించిన వాడిని ఏదో పాపం తనేదో మంచి చేసుకుని మైత్రి సలుపుకోవచ్చు కదా, అది చేయలేకపోయేవాడు. అసలు ఆయన ఎందుకు ఉండాలి అని ఉనికిని సహించలేని బ్రతుకు. ఇది పెద్ద ప్రమాదం. అంటే అసలు వాళ్ళ మానాన్న వాళ్ళు ఉండకుండా వాడు ఆమోదించలేడన్నమాట. అది కూడా లేకుండా చేద్దాం అనేటువంటి భావం చేత ఆయన పిలిపించుకొని ఆయనకేదో ఉపద్రవం చెయ్యబోయి చివరికి నిప్పుల్లో పడ్డ దూదిలాగా తానే ఆ చెయ్యాలనుకున్నటువంటి ఉపద్రవాన్ని పొంది తన ప్రాణాన్ని కోల్పోయాడే. అలాగా తాను తలచిన చెడులో తానే పడేటట్టుగా ఆ కంసుడిని చేసి లోకాన్ని కాపాడినటువంటి ఒక దీర్ఘ వ్యామోహం కలిగినటువంటి జగత్స్వామి అని సంబోధిస్తుందన్నమాట గోదాదేవి. అలాగా వాడి మానాన్న వాడిని ఉండనిచ్చినప్పటికీ కూడా అది కూడా వీడు దానికి వద్ద ఉపకారం చేయడమే అని అంటావన్నమాట. అలాగ అనుమోదితో వా రాజేంద్ర, ధర్మాన్ని ధర్మ ఆచరణని ఆచరించేటువంటి వ్యక్తులని కూడా కనీసం ఏదో వాళ్ళ మానాన్న వాళ్ళని చేసుకోనిద్దు అని ఆమోదించినప్పటికీ కూడా పునాతి పురుషం సదా, ఆ వ్యక్తిని ఆ ఆమోదమాత్రం చేతనే వాడు తరించేటట్టుగా ఆ ధర్మ ఆచరణ, ఆవలి వ్యక్తి యొక్క ధర్మాచరణ వీడిని తీర్చిదిద్దుతుంది అని అంటారన్నమాట. ఇది మొట్టమొదటి అర్హత అంటారు. దీన్నే అద్వేషము అని పేరు పెట్టారు. అంటే జరిగేటటువంటి మంచి పని యందు ద్వేషము లేకుండుట. ఇది మొట్టమొదట మనిషిలో బాగుపడటానికి కావలసినటువంటి అర్హత. కొంతకాలం ఇలాగ ద్వేషం తగ్గించుకోగలిగితే మనిషి ఆ తర్వాత దాని ఆభిముఖ్యం ఏర్పడుతుంది. ఆ ఆభిముఖ్యం క్రమంగా వీడు కూడా సదాచార సంపన్నుడై తరించేటట్టుగా వీడిని
తీర్చిదిద్దగలుగుతుంది అన్నమాట. శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో ధర్మాన్ని ఆచరించేటువంటి విధానం, కర్మయోగాన్ని ఆచరించేటువంటి విధానాన్ని తను శాసిస్తున్నాడు ఆయన. అది విన్నటువంటి వ్యక్తి కనీసం దాన్ని ఆమోదించినప్పటికీ కూడా పర్వాలేదు, ఏదో కృష్ణుడు చెబుతున్నాడు, అది మంచే అయి ఉంటుంది అని ఆమోదించడం. పోనీ ఆమోదించడం కూడా వద్దండి, శాస్త్రార్థం ఇంత అయి ఉంటుంది, పోనీ ఆయన మానాన్ని ఆయన వాళ్ళకి ఎవరు చెప్పుకుంటారు, ఊరుకోనిద్దురు అని వీడు అనుకున్నప్పటికీ ఏమిటో ఇలాగే చెప్తాడా, ఇది శిశుపాలుడి జాతి అంటారన్నమాట. శిశుపాలుడు శ్రీకృష్ణుల్లో ఉండేటటువంటి ఒక్కొక్క గుణాన్ని కూడా తలచి అవి దోషాలు అంటూ ఆరోపించి లోకంలో చెప్పడం ప్రారంభించాడు. కృష్ణ అష్టోత్తర నామాలు మనం పఠనం చేస్తూ ఉంటాం. మనం ఏ నామాలు పఠిస్తామో శిశుపాలుడు కూడా అవే నామాలు పఠించాడు. మనం కృష్ణాయ నమః, గోపీజన వల్లభాయ నమః అంటూ మనం పుష్పార్పణ చేస్తూ ఉంటాం మనస్సులో ప్రేమభావం చేత. ఇవే మాటలు ఆయన కూడా అన్నాడు. నమః అనలేదు, ఓం అనలేదు, గోపీజన వల్లభుడట, పెద్ద ఈయనకి పూజలట అన్నాడు ఆయన. నవనీత నటాయ నమః, ఆహా స్వామి వెన్నెల కోసం ఆటలు ఆడతావటయా అంటూ అలాంటి గొప్ప ఉపకారం చేశావే అంటూ పుష్పార్పణ చేస్తాం. వెన్నెల కోసం ఆటలు ఆడతాట, పెద్ద ఈయన కూడా ఆరాధనీయుడే అంటూ ఆయన. ఇవే మాటలు ఆయన అన్నాడు. కానీ మనం అనేటప్పుడు ఆ చేసిన పనిలో ఉండేటటువంటి గుణం ఏమిటి అనేది మనం చూస్తున్నాం. కానీ ఆ ప్రతి గుణాన్ని కూడా దోషం కింద శిశుపాలుడు చూశాడు. ఇది కంటి జబ్బు అని అంటామన్నమాట. ఒకటే వస్తువు ఒక వ్యక్తికి ఒక రకంగా, మరొక వ్యక్తికి మరో రకంగా కనిపిస్తోందంటే ఆ చూసే చూపులో ఏదో ఒక లోపం ఉంది అని అర్థం కదా. మనకి ఆ వస్తువు చక్కగా తెల్లగా కనిపిస్తోంది శంఖం అని అంటే, మరొకటి దాన్ని చూసి అబ్బాయి ఇది పచ్చగా ఉంది అన్నాడంటే వస్తువులో లోపం కాదు కదా, అది చూచేటువంటి చూపులో లోపం అన్నమాట. ఆ వ్యక్తి లోపల ఏదో ఒక దోషం ఉన్నట్టే భగవంతుడు చెప్పేటటువంటి ఒక విషయంలో కూడా అది శాస్త్రీయము అయినప్పుడు, శాస్త్ర సారము అయినప్పుడు అందులో ఉండేటటువంటిది మంచి, ఇది లోకానికి హితకరం అనే విషయాన్ని వీడు విశ్వసించగలగాలి. కానీ అది లేకుండా అందులో దోషారోపణ చేయడం ప్రారంభిస్తే వీడు అసూయాగ్రస్తుడయ్యాడు అని అర్థం అన్నమాట. అసూయ అంటేనే అసలు దానికి అది అర్థం. దోషారోప గుణేషు, ఇతరుడిలో ఉండేటి మంచిని చూసి మనస్సులో కుతకుతలాడుతూ ఉంటుంది కొంతమందికి. దాన్ని ఈర్ష్య అని అంటారు సంస్కృతంలో. అది కుతకుతతోటి ఆగకుండా ఇంకొంచెం పొంగి వీడితోటి వాడితోటి కూడా వాడిలో ఇది చెడ్డ గుణం, ఇది చెడ్డ గుణమే, డబ్బులు సంపాదించుకున్నట్ట, ఏం చేసి సంపాదించాడో, ఎలా వాడు పాప నిజంగా సిన్సియర్గా శ్రమపడి సంపాదించుకుని ఉంటాడు. కానీ వీడికి సంపాదించడం చేతకాక దాని ఒక పెద్ద దోషంగా తాను అనుకుంటూ ఇతరులతోటి కూడా అంటూ అదేదో తనకు ఆనందం అన్నట్టుగా వీడు అనుభవిస్తుంటే ఇది అసూయ అంటారన్నమాట. ఈ అసూయ లేనివాణ్ణి అనసూయు అని అంటారు. ఎవడు అనసూయుడో అంటే ఎవడికి అసూయ లేనటువంటి బుద్ధి ఏర్పడుతుందో వాడెప్పుడు కూడా మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం పొందినవాడవుతాడు. వాడు మాత్రమే త్రిగుణములకి దూరం కాగలుగుతాడు. కనుక మనకి ఆ దంపతుల్ని తమాషాగా చెప్తారన్నమాట. అనసూయ యొక్క పతి అత్రి అంటారు. అత్రి అంటే త్రిగుణములు వాడి యందు పని చేయవు అన్నమాట. ఇది మొట్టమొదటి యోగ్యత అని శ్రీకృష్ణుడు, అర్జున నేను చెప్పేటటువంటి ఈ సిద్ధాంతాన్ని కనీసం అసూయ లేకుండా ఎవడైనా స్వీకరించినప్పటికీ కూడా తేపి ముచ్యంతే కర్మభిః, వాళ్ళు కూడా కర్మల నుంచి విడుదల పొందగలుగుతారు సుమా అంటూ వాళ్ళ యొక్క కర్మయోగాన్ని విశ్వసించిన వారికి కలిగేటటువంటి శ్రేయస్సుని గురించి స్వామి వివరిస్తాడు 3వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.